హలో చెక్. హలో చెక్, కొంచెం పెంచండి చాలు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, నీకే స్తోత్రాలు. మా తండ్రి, రిడీమర్ లూథరన్ సంఘాన్ని చిన్న కుటుంబంగా మీరు కట్టారు, నీకే వందనాలు. మా తండ్రి, మా విశ్వాసులందరికీ నీ వాక్యాన్ని చదివే మా ప్రభువా అలవాటు, నీ వాక్యాన్ని ధ్యానించే మా ప్రభువా తలాంతు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ శ్రమలను, నీ శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మాతో ఉండి మమ్మల్ని బలపరచండి. అలాగే మా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మా తండ్రి ధ్యానించు. మాలో మా ప్రభువా నీ వాక్యపు వెలుగులు వీచడానికి సిద్ధపడి వచ్చిన నీ కుమార్తె మా ప్రభువా, మా సోదరి బ్యూలా సుజత్తుతో మీరు ఉండి ఆ బిడ్డకు ఆత్మాభిషేకం దయచేయమని, మీరే స్తుతి మహిమ గంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. మనందరం కలిసి దేవుని స్తుతిస్తూ మాసిలామణి గారు రాసిన పాట నడిపించున్నావనే పాట పాడుకుందాం. నడిపించున్నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించున్నావా నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించున నావా రాత్రంతై శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయన్ ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజీలు నా పడవా నడిపించునా నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నావనలు
నడిపించునా నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించునా లోతైన జలములలో లోతన వినపడు స్వరమా మూలేర్పించి లోపంబులు సవరించి లోనోన ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమల పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునావా. మన కీర్తన పుస్తకాల్లో 202వ కీర్తన కల్వరిగిరి చేరు మనస 202. కల్వరిగిరి చేరు మనస సిల్వాసరస కల్వరిగిరి చేరు మనస సిలువ పైన చూడు మదేమి యేసు స్వామి తలను మూల కిరీట బదేమి తరచి చూడు మీ కల్వరిగిరి చేరు మనస పరులకు పకరంబు సల్ప దను చెల్సిన పద పాదములు కోటేదరేలా కరుణాల వాలా కల్వరిగిరి చేరు మనస కరము పట్టి ధరిని చేర్చి
వరములిడి దీవించినాయా కరుణగల చేతులలో చీలా గుచ్చేద రేలా కల్వరిగిరి చేరు మనసా ప్రేమ కృప నిర్మలత్వమును ప్రేమమును గల మోము పైన పామరులు మివేసేధరేలా పాటించారేలా కల్వరిగిరి చేరు మనసా ఘోరయాతనలను నీదు క్రూరమరణము చూడగుండే నీరు నీరై పోవాదే దేవా క్రూరుని కైనా కల్వరి చేరు మనసా పాపమేమి చేసి ఎరుగవు పవన పరమా దేవుడవు ఓ పరాత్పర నీకే మింత ఉత్కాట బాధ కల్వరి గిరి చేరు మనసా స్వామి మాకై పూట పడను ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింపగనిమ్ము పూజుండ దేవా కల్వరి గిరి చేరు మనసా పావనాత్మ ఆత్మ నీవు జావా పాపికబున్ నిత్య జీవా మా వచన సత్యంబు తెలుపుము మానవాళికి కల్వరి గిరి చేరు మనసా సిలువదరిక కల్పించు కలుడను గోర కలుషము శక్తి నీయుము సిలువా ధ్యానమునా కల్వరి గిరి చేరు మనసా 205వ కీర్తన. ఏమీ నేరంబు లేక ఆ మరణ స్తంభం. బులేక మరణ స్తంభం నేల మోయవయెను నయేసు ఎంతో గౌరవము ఈ మానవులు లేము బయటకు దియనేమి నేరము దోచెను
నా నా యేసు యేసు ఎంత ఏమి ఘోరములాయెను. ఘోరములాయెను. మున్ను దీర్ఘదర్శులెన్ని రీతిని కన్నే కడుపున పుట్టిన నా యేసు వన్నె మీరంగా పెరిగిన చెన్నైన నీ మేలు చెమట పుట్టంగని ఇన్ని కడగలాయెను. నా యేసు ఎంతో ఘోరములను నా తల్లి కడగలు చిన్న కడుపే తీనొచ్చును. నా యేసు గాంచ నేలను కూలును. నిన్నెరిగినట్టి వారు నీ పాట్లు గని ఏడ్చుచున్నారు. నా యేసు ఎంతో ఘోరములను అయ్యయ్యయూదు లింత నయంబు తప్పి దైవ భయంబు విడచి యేసు మోయ సఖ్యంబు కాని కొయ్యాము పూనెత్తిరయ్య నీకెంత బలమయ్య పెద జడ జలను నా యేసు ఎంతో ఘోరములను పిల్లట్లు ముళ్ళులతో నెత్తిన కొట్టిరి నా యేసు పల్ల పరుపుల మాడిరి ఎలా నీలో నిన్ను ఎగతాళిగా వించి మగము మెడల నిలిసిరి నా యేసు ఎంత ఘోరములాయెను. కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చచ్చివేను నా యేసు అట్టి వరెవరంచును విరిగా భావంబు నడిగి వెక్కిరించుచుని వెంబాడి వత్తురేలను నా యేసు ఎంత ఘోరములాయెను. మన ఆరాధన కొనసాగించడానికి మనందరం కలిసి 90వ కీర్తన క్రీస్తు నాయక నీ దయాళిని అనే కీర్తన పాడుకుందాం. ఏక నీ దయాళిని కీర్తనలుగా పాడదు నే స్తుతులతో తండ్రి దేవుని నిత్యమును కొండాడుదు సిలువ మోసిన నీ ప్రయాసను చెప్పుటకు నోలాడదు అలుకునొందకు స్వామిని దివ్యాంగ్రి చేతను గుడుదు నిమిషమైన కదలు నిన్ను నే స్మరింతును అమితమాను హర్షముగవనింతును యేసు ప్రభునా కాలమంతయు నే మరకని నామము
దాసునిగా భజింతునికనే తప్పకుండను నామము చచ్చినానే ఎంచి మోక్షము స్వామిని ఉపకారము హెచ్చు ప్రేమను పడుచుందును ఎప్పుడును కైవారము మలినామౌన నత్తినాల్క సమాధిలో కృషింపను బలమితో పడుచు జ్వలింపను కన్ను మూతలు గాను సము కంబుకేను విరాలను పెన్ను తపకలు శ్రీకర దేవనను నీవేలను ముగ్గురొకడై వెలుచుండే మోక్షరాజగరిష్ఠుడా యొగ్గు చేయక నన్ను బ్రోలే యేసునాథమయేసుడా భూతలములో నీ సమానము బోచలేదియుగనము దాతవై మాము సల్పవేని తండ్రికి ని సందానము క్రీస్తునాయక నిదయాలిని కీర్తనలుగా పాడుతూ నిస్తుతులతో తండ్రి దేవుని నిత్యమును కొండాడుదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని నమ్ముచున్నాను. కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్యలోకములోనికి దిగనని చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఆమేన్. మనమందరం అలాగే నిలుచుండి మన కీర్తనల పుస్తకంలో నుండి 41వ దావీదు కీర్తన ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. నలభై 41వ దావీదు కీర్తన ఉత్తర ప్రచుత రీతిగా చదువు. The responsive reading from the book of Psalms 41. Blessed is he that considereth the poor. The Lord will deliver him in time of trouble. యెహోవా వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. The Lord will strengthen him upon the bed of languishing. Thou will make all his bed in his sickness. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను.
Mine enemies speak evil of me. When shall he die and his name perish? నన్ను చూడవచ్చున ఎలా వాడు అబద్ధమాడును, వారి హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయట వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. All that hate me whisper together against me. Against me do they devise my hurt. కుదురని రోగము వారికి సంభవించినది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొంచున్నారు. Yes, mine own familiar friend in whom I trusted, which did eat of my bread, hath lifted up his heel against me. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. By this I know that thou favoreth me, because mine enemy does not triumph over me. అతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు, నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన Blessed be యెహోవా the Lord, God శాశ్వత of కాలం Israel, నుండి from శాశ్వత everlasting కాలం and వరకు to everlasting. స్తుతించబడుగాక. Amen ఆమేన్. and amen. తండ్రికి కుమారునికి పరిశుద్ధ ఆదియందు ఇప్పుడు దయచేసి కూర్చోనండి. ఈ సాయంకాల ధ్యానం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల్ని ఆనంద్ గారు, విజయ గారు చదివి వినిపిస్తారు. మొదటి పాఠంగా ద్వితీయోపదేశకాండ గ్రంథము 15వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరం అయిన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయంగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఓ ప్రభువా ప్రభువా మమ్మను కనికరించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ పాఠంగా సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు. ఈ దినముకి ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల
అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వేళకు అమ్మి బీదలకి వచ్చునని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మన సంఘ బిడ్డ సోదరి బ్యూలా సుచిత్ర గారు ధ్యానం చేయమన్నప్పుడు ప్రేమతో సంతోషంతో అంగీకరించి తప్పకుండా చేస్తానని ఆ బిడ్డ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మన మధ్యకు వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మీకు ప్రత్యేకమైన వందనాలు. చాలా దూరమైనప్పటికీ కూడా మీరు సకాలానికి వచ్చారు. దేవునికి స్తోత్రాలు. మరి మీ ధ్యానంలో ప్రభు ఆత్మ మీతో ఉంటాడని నేను నమ్ముతూ ఉన్నాను. మనందరం కలిసి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాల్లోంచి 319వ కీర్తన, ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసు అనే కీర్తన పాడుకొని సిద్ధపడదాం. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా? దురితాంబిది సచరితాంబిది అని ఎరుక సరుకుగనకేమియుని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా? ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, ఇది విమలాత్ముని గుణమనుసు. ఎదలో ననుభవ మెరిగి మరలదు, మదమునదు శ్రుత పదమున బడితివి. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా? సకలము చూచెను దేవుని కంటికి, చాటుగా జరిగని పని ఏది? ఇక చెవి గుసగుస దిక్కుల ప్రకటము చేసెడు ప్రభువు నాడని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా? ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు, యేసుని వెతబడ చేసెదవు. తినని మార్గము తెలిసియుందుని, కానుల గంటలు గట్టితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకెవ్వరు చెప్పుమా? గద్దించెడు మనసాక్షికి గడగడ, లాడకపోతివి నీవు.
త్రోగించు ఎద్దులాగా పరుగెట్టితివయ్యో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీదికెవ్వరు చెప్పుమా పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడే నీది కనుకో తాళు కలుషపుయత్నంబు ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీదికెవ్వరు చెప్పుమా అపరిమిత శాంతులు గల ప్రభు అనిశము కోపింపడు నీపై చెడిపోతివి మనసా ఇక నీదికెవ్వరు చెప్పుమా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థనతోటి స్టార్ట్ చేసుకుందాం. Almighty God, I thank you for this moment, O Lord, and I thank you for this opportunity. Though I am not worthy of it, Lord, you have prepared me, you have brought me here. And I submit, O Lord Almighty, this moment, this word unto thy hands. Whatever comes out of my mouth, I pray that it is acceptable in your sight. I pray that it is according to your will. And I pray that all our hearts are open unto your word, O Father, and that we hide those words in our heart and we live according to your word, according to your commandment. This small prayer I seek in Jesus' mighty and precious name. Amen. దయచేసి వాక్యం గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తానండి. పాస్టర్ గారు చెప్పారు భలే ప్రేమతోటి. నేను ఐ సెడ్ ఐ విల్ ప్రీచ్, ఐ విల్ స్పీక్ టుడేస్ వర్డ్ అని. కానీ దిస్ ఇస్ అ ఛాలెంజ్ దట్ ఐ ఫేస్ ఎవ్రీ ఇయర్. ఈ టైం వచ్చిందంటే every year this offer is made to me, I accept it. Kani throughout my days of preparation, there is a battle that I fight in my mind. Voddu, because I somehow realize I'm not worthy. Chala bayam estadi వచ్చి ఇక్కడ మాట్లాడాలంటే. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం కాదు, థర్డ్ టైం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. కానీ ఆ ప్రిపరేషన్ టైంలో it really pricks at my heart, because there are so many things that are imperfect in me, and I realize how unworthy I am to be standing over here and to talk of this word. And every year the biggest challenge that I face is there is this voice that keeps telling me, ఒక్క ఫోన్ కాల్, పాస్టర్ గారికి ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్పు, నీ వల్ల కాదు, నీకేదో అడ్డంకం వచ్చింది, నువ్వు చేయలేవు, ఈరోజు రాలేవు అని. Every year this happens, but somehow I mustered the courage to come here and speak. I try to subdue that voice and come here and speak. Ee roju kuda I was this close to just calling Pastor Garu, because he was morning
I had to come suddenly in evening schedule aindi. I'm having problem with my eyes. So laser treatment schedule aindi. It was morning. I know that for nearly till 3 or 4 o'clock, blurred vision. ఇప్పుడు కూడా అందరినీ సరిగ్గా చూడలేను, వాక్యం కూడా సరిగ్గా కనిపించదు. బట్ ప్రిపేర్ అయ్యాను. బట్ that voice kept telling me, just call and say you can't do it. నేనేమన్నా తప్పు చదివినా తప్పు చెప్పినా నన్ను దయతో క్షమించి I will try to, whatever I have learned while preparing for this evening, I will try to tell it to you in the best possible manner. The most the common thing that we see in all the 3 scripture readings is be merciful. Be merciful unto the poor and the needy or the weak. The weak need our compassion. That is one common element that we have seen, whether it is Psalms 41, whether it is Deuteronomy 15 chapter or Matthew, the Gospel of Matthew 6 chapter, the portions that were read, everything spoke of our compassion for the weak, that we should be compassionate towards the weak. How God blesses us. The Psalms 41 verse 1 to 3 tells us how God blesses us when we are merciful to the poor. And he also blesses us. He is merciful to us in our weakness. That is what Psalms verse 4 to 8 tells us. Again, they say that verse 9 is a manifest, a predictive. Verse 9 is predictive of what is going to happen to Jesus. My closest friend has betrayed me. So it actually speaks about Jesus's own betrayal by one of his disciples. It is predictive of that, is what they say. When we come to Deuteronomy, but in what he also goes on to say is everything can be restored, just like Jesus died and he restored our salvation. In Deuteronomy 15, chapter 7 to 11th verse, that also speaks of generosity, how we should help the poor people. And it goes on to tell that we should give with a joyful heart. It is not just giving. ఉంది కదా అని ఇచ్చేయటం కాదు, ఏదో ఇచ్చేయటం కాదు, తప్పదు అని ఇచ్చేయటం కాదు, అబ్బా చూపించుకోవటానికి ఇచ్చేయటం కాదు. We should give with a joyful heart, and that is very important. In Deuteronomy, we also see that it is a command from God to give, to be generous. As a Christian, it is our spiritual duty to be generous towards the needy, towards the afflicted. Not only does it bring a lot of blessings, but our good deeds will never go in vain. They are highly appreciated by God. That is what we see. Because God desires his people to care for each other. And therefore, he asks us to give without reservation. There are many other instances. I mean, the Bible is filled with such instances. Proverbs 10:19 also says, giving to the poor is equal to giving to the Lord. So when we are being considerate, compassionate towards the poor people, we are actually worshiping God. We have God in our mind when we do service to the needy. Matthew 25th chapter 35 to 40 also says, Jesus himself tells to care for the hungry, the thirsty, the naked. He emphasizes that serving the least is serving him. As a teacher, long ago, when I was teaching grade 10 students, there is a chapter based on Mother Teresa that I had to teach the children. And in that, there is one line. She found her calling. Mother Teresa also was a teacher before she set up Missionaries of Charity. She was a teacher of geography in one of the famous schools in Kolkata.
But on her way to another place, she received a call from God asking her to serve him among the poorest of the poor. Not just the poor, the poorest of the poor. వాళ్ళల్లో కూడా ఇంకా పేదవారిని చూసుకోమని తన కాలింగ్ వచ్చింది. దట్ ఈస్ వెన్ షీ గేవ్ అప్ హర్ టీచింగ్. షీ టుక్ 3 months of nursing training and then went into the streets, into the deepest places, darkest, I can't say deepest, into the darkest places, in search of poor people, in search of afflicted people, and took them to her home, served God. Sometimes she was very disappointed. How can people leave their own loved ones like that? Or how can man not care? Or how can God allow so much of suffering? She had her battles, but she never gave up. With a very considerate heart, with an accepting heart, she cared. She said, give me all the unwanted people. I want all the unwanted ones of this world because I want to take care of them. I want them to die knowing that they are loved, that they are needed. So she served amongst the poorest of the poor. And that is what God seeks from us too. It is not just our faith. We should combine our faith with our deeds. That is what James 2nd chapter 15 to 17 advocates. Christian faith means compassion. It means generosity. It means to take up the responsibility of these poor people, of the needy people also. That is Christian faith. And generosity always produces a ripple effect, isn't it? You do something nice to one person, it leaves an impact on that one person. That one person will go and do something nice to somebody else. And that somebody else will go do it to yet another person. So soon, when we are generous and when we are kind to each other, soon the world will become a kinder place. The world will become a better place. There will be less of hatred. There will be less of animosity. So that is what God wants us to do. And when we do, we should also remember, when we do, we should not expect anything in return. Then it becomes a business. I have done this for you. You do this for me. That is business. That is not taking care of the needy people. That is not taking care of the sick people. When we give, we should give without expecting anything in return. That is what the passage that was read in Deuteronomy advocates or says. Now, what should we give? How much should we give? Let us meditate upon the passage that was read, verses 6 to 13 from Matthew's 26th chapter. The setting was in Simon, a leper's house. And if everybody has gathered in Simon's house, that means the leper has been healed. He has found his redemption. That means he's giving a thanks offering. All of them are there thanking for the beautiful thing that God gave him. Okay? John 12th chapter actually says that the woman mentioned in Matthew's chapter is actually Mary. So there was Lazarus, there was Martha, there was Mary, and there were many other disciples also there. All of them having a fellowship. Martha was very good at serving. She was serving everybody. Now that is a talent that she has. She is good at hospitality. She is good at serving. God gives us different kinds of gifts. And when we use those gifts to serve God, it becomes a ministry. But what we give to God is worship. And we have all been created, our sole purpose is to worship God. Now, if Martha was, the talent that she had was serving, and she was serving everybody there, Lazarus and all the others were fellowshipping with each other, Mary
was worshiping Jesus. Mary was worshiping God. She was giving. Even if you see the Old Testament, you will see that when people wanted to worship God, they went to God with either sheep or calves or doves or, nice gifts, their first fruits. They go to God and they offer it. They give gifts to God. That is worshiping. What was Mary giving? A very expensive bottle of perfume. Very expensive. That sets us to ask ourselves, oh, so should we be giving expensive gifts to God so that God is happy with us? Is that it? Does the price of what we are giving matter? Let us remember in this case, the old widow who offered just 2 mites. 2 mites అంటే చాలా 2 రూపాయలు అని అనుకోవచ్చు మనం. అంత తక్కువ. But that 2 mites was everything for her. For she was a poor old widow who had nothing. And even in her nothing, she gave whatever she had. She gave everything. And God was very impressed with the offering of that poor old widow. So price does not matter. ఎంత ఇస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. What matters is ఎలా ఇస్తున్నారు. The manner in which you are giving. That matters. When I was a young girl, I read the book of Corrie ten Boom. Corrie ten Boom was a Jewish person who was arrested by the Germans and put into prison, and she endured a lot of hardships. She was tortured. She and her sister were tortured. Unfortunately, her sister died during the Holocaust, but she survived. Long after the World War II was stopped, she survived. She wrote a book. I read her book. I read her testimony. Wonderful. It was so beautiful that even in such horrible torture, how they would sing praises to God. How they had given her heart. And in that book, even till today, I remember one. There was, all the male people were put in one prison camp. And they were given just 1 slice of bread every day as their food. Every day, all these Christians were given 1 slice of bread. Even in that, those Christian people did not forget to give the tithes. So what they would do is, every 10th day, that 1 slice of bread that they got, they would give it to the most needy person in their camp, in their prison camp. So even in such horrible circumstances, even in such affliction and such pain, people gave, because that was their form of worship to God. That was their way of praising God. They gave. What did Mary give here in this passage? We see, yes, a very expensive perfume bottle. But how expensive does not matter. The manner in which she gave. Let me throw a little light of my little understanding about this manner. For us, our head is called as the crown. The hair that covers it, especially for women, is called as the crowning glory. And feet is considered a little derogatory or disrespectful because we walk around through dust and grime. Feet are always dirty. We are asked to wash our feet before we enter into anybody's house because we don't want to take the dirt from outside into a house. ఎవరి వైపైనా కాళ్ళు చాపుకొని, ఎస్పెషలీ పెద్దల వైపు కాళ్ళు చాపుకొని అట్లా కూర్చోకూడదు అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్.
So Mary, when she poured the perfume onto Jesus's feet, she poured it so much that it was overflowing. It flowed onto the floor and she had to clean it. And when she had to clean it, she used her hair. With her hair, she cleaned the feet and the perfume off of the floor. This speaks about humility, how much we have to humble ourselves when we worship God. మనల్ని మనం అంతగానం తగ్గించుకోవాలి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు. God himself, Jesus himself washed the feet of his disciples. That is humility. And Mary offered her everything. Maybe that expensive perfume was, easily affordable by her. I do not know about that. Maybe it was affordable. But what did she give? She gave herself in all humility, in all humbleness. She worshipped whatever she gave. She gave it with a happy heart. How impressed the disciples should be. All the disciples were watching what she was doing. And how happy the disciples should be that Mary worshipped in that manner, in such humility. But the disciples were found to be grumbling. Judas started it. Why waste so much of money? Was Judas's intention that Jesus did not deserve such an expensive perfume? That he was not worth it? దాన్ని అమ్మి పేదలకి పంచొచ్చు కదా ఆ డబ్బులు అని అన్నా అంటే దేవుడికి అవసరం లేదా? That was an insult. But at that moment, God rebuked. That does not mean he does not want us to go serve the poor. But on that particular occasion, what was more important was God is going to be there physically with them only for a very brief time. చాలా కొద్దిసేపటి వరకే ఉంటారు ఇంకా. He was just 2 days away from Passover. Very brief time he is going to be there. And therefore, preparing God for Jesus was necessary. Time and again, repeatedly, Jesus was telling his disciples, I'm going to go. I'm not here for long. Very soon I will be taken. I will be gone. Most of the time, they did not believe him. Peter argued with Jesus. They did not believe what they said. And even when he was arrested, the disciples fought to prevent it. But God knew what had to be done. And I think it was only Mary who understood what is going to happen, who trusted in God so much. She prepared. She knew that she could not stop the soldiers. She knew that she cannot afford to give him a plot for his burial. She knew so many other things. So she did what she could. Whatever she had, she offered. And she offered with happiness, and she offered with great humility. That is what we see here. She had humbled herself and then announced her gratitude to everybody for what the Savior has done for her and for us. What are we ready to do? What are we going to do? What are we going to offer? How are we going to offer? Because here we learn a lesson. Giving is another form of worshipping God. Because whatever Jesus has endured, he has endured not just for Mary, he has endured for you and for me. So how are we going to give? Mana దగ్గర ఏముంది? ఏమున్నా మన విరిగి నలిగిన హృదయమే కావచ్చు, అది సమర్పించండి. God is ready.
to take all that. Romans 12th chapter, first verse also says, therefore I urge you, brethren, by the mercies of God, to present your bodies as living and holy sacrifice, acceptable to God, which is your spiritual service of worship. So, more than monetary things, it is also our hearts that God is seeking from us today. Worshipping God by giving our life, our heart, should be our priority. It is not something that should be told to us. It is not something that we should hate or grumble over, but we should give. Give with a happy heart, like Mary was giving. Abraham gave his son Isaac. Yes, God stopped it in the nth minute, but he was ready to give Isaac. Mary gave her everything. Are we ready to give our everything to God and worship Him? Serving the poor is important, but worshiping God is more important. So, since He's physically not with us, we have to worship Him by giving the needy. That is what God also said in the scriptures. I came to you, you fed me. I came to you hungry and you fed me. I came to you thirsty and you gave me to drink. And people asked him, when did you come to our house? He comes to us in the form of the poor, in the form of the needy, in the form of the afflicted. And how we take care of him, the manner in which we take care of them, is how we manifest our love to God, our love towards Jesus. It is all about Jesus and how we adore and worship him. That is my small understanding about these. May God bless these words. Thank you. I take this opportunity to thank Pastor Garu and the entire church for giving me this opportunity to share my little understandings about the word. And most importantly, I thank God for blessing me thus and bringing me here. Thank you, Beulah Suchitra garu. Thank you so much. It's a powerful reflection on the scriptures and God's blessings to you in spite of you having gone for the laser treatment this morning. It's because of your love for God and being a wonderful child of God. Thanks for coming and leading us in the devotion. We also thank Vincent garu for being a wonderful support to Beulah. Thank you so much. ఈ దినాన్న మళ్ళా మన డాక్టర్ సంగీత్ మృణాల్ ఆయన జన్మదినం సంఘం అంతటి తరపున నా తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా నిరీక్షణ గారు, హేమలత గారు మనకు ఈ సాయంకాలం భోజన ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. రేపు శనివారం, రేపు సాయంకాల మన వర్షిప్లో రేపు ఆదివారం, ఇవాళ శనివారం, రేపు తిరిగి యథావిధిగా మన ఆదివార ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుంది. దాంట్లో రెవరెండ్ మన జోనతాన్ అయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దాని గురించి ప్రార్థన చేయమని మీకు మనం చేస్తున్నాను. ఉదయం 10 గంటలకు మన ఆరాధన ఉంటుంది. మనందరం కలిసి ఇప్పుడు డాగునేది మాపును వేగయస్సు రక్తధార అనే కీర్తన సంగీతం 341 మన కీర్తన పుస్తకాల్లో ఆ పాట పాడుకుని మన ఆరాధన, ప్రార్థన, ప్రభు ప్రార్థన
ఆశీర్వాదాలతో ముగించుకుందాం. దాగునేది మాపును యేసు రక్తధారే, రోగికి ఔషధము బాగుగా రక్తధారే, ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే, పాప పరిహారము ప్రభు యేసు రక్తధారే, శాపపు సంహారము స్వామి యేసు రక్తధారే, ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే, ఇదే నా సుదీర్ఘము యేసు యొక్క రక్తధారే, నాదు క్షమాపణము సాధు యేసు రక్తధారే, ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే, నాకు సమాధానము నాదుడేసు రక్తధారే, సాకు నేను కానాను జయమేసు రక్తధారే, ఆ దివ్య రక్తము ఆ బుగ్గ మీద ఏదియు లేదుగా, యేసు యొక్క రక్తధారే. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, మా హృదయాలను కదిలించే మరొక ధ్యానాన్ని మా తండ్రి మీరు మాకు నీ కుమార్తె బ్యూలా సుచిత ద్వారా అందించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, నీ వాక్యం మా ప్రభువా మమ్మల్ని కదలించాలి. మా తండ్రి, నీ నిత్య జీవపు వాక్కులు మా తండ్రి మా హృదయాలను తట్టాలి. మా ప్రభువా, నీ ప్రేమ శిలువలో కాచి నీ రక్తధార మా జీవితాలను మా తండ్రి పాప మలినా నుంచి మా తండ్రి కడిగి పవిత్రపరచాలి. అటువంటి జీవితంలో మా తండ్రి ఇదిగో మాకున్న సమస్త వనరులు మా తండ్రి ఆధిక్యతలు మీరు మాకు దయచేసిన మేము గుర్తు చేసుకుంటున్నాం. ఏ విధంగా మా ప్రభువా నీవు మా తండ్రి సమాజంలో అట్టడుగున ఉన్న వారికి స్నేహితుడు అని మా తండ్రి నీ పరిచర్లో చూపించారు. అదేవిధంగా మా తండ్రి మా చుట్టూ ఉన్న మా తండ్రి ఆ భాగ్యులను మా తండ్రి మేము దర్శించి వారి కొరకు ఏదైనా చేయాలనే తపన మాలో కలిగించమని ఈ రాత్రికాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ సమయంలో నీ కుమార్తె బ్యూలా సుచితను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తనకి ఇచ్చిన మా ప్రభువా ఆ పరిచర్య అంతట్లో నమ్మకమైన సాక్షిగా మా తండ్రి ఆ బిడ్డ ముందుకు పోతూ ఉండగా మా తండ్రి మేము నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ బిడ్డ ఆరోగ్యం మా ప్రభువా
నీ చేతుల్లో పెడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆ కనుదృష్టి కోసం మా తండ్రి ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండి కూడా మా ప్రభువా ఆ చికిత్స చేయించుకుని కూడా మా ప్రభువా నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని మా ప్రభువా మాతో పంచుకోవాలని మా తండ్రి ఆసక్తితో ఆ పట్టుదలతో మా తండ్రి ఇదిగో ఇక్కడికి వచ్చినందుకు ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మాతో గడిపినందుకు నీ వాక్యాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డ నాటిన ఈ వాక్య విత్తనాన్ని మా తండ్రి మాలో ఫలింప చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. బ్యూలాకు విన్సెంట్ గారికి మా తండ్రి మరి కుమారు వారి కుటుంబాన్ని బట్టి కుమారుని బట్టి దూరదేశంలో కుమార్తెను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తండ్రి నీ గుప్పులు విప్పి మరొక మారు వారిపై మా తండ్రి నీ దీవెనల వర్షం కురిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి సంగీత మృణాలను స్టెఫీను వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా దురదేశంలో వారు ఉంటున్నారు మా తండ్రి. నీవు తల్లివై తండ్రివై సమస్తమేమో తండ్రి ఆ కుటుంబంతో చిన్న కుటుంబంతో మీరు ఉండి క్రైస్తవ సాక్షులుగా తమ చుట్టుపక్కల వారికి దీవెనకరంగా మా తండ్రి ఆ కుటుంబం ఉండగా మా ప్రభా మరొక మారు దర్శించారు మా తండ్రి. మృణాలకు మా తండ్రి గత సంవత్సరాల్లో ఏ విధంగా మీరు ఆ బిడ్డతో నడిచారో ఆ విధంగా నడవటానికి చేపట్టి నడిపించడానికి మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబాన్ని దర్శించి దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభా గొప్ప దేవుడు మా తండ్రి ఇగో మా తండ్రి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని మా తండ్రి మీరు వాగ్దానం చేశారు మా తండ్రి. మా ప్రభువా నీ కాడి సులువని మా తండ్రి మాకు వాగ్దానం చేశారు. ఈ సమయంలో మరి అటువంటి భారాన్ని మోస్తున్న సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న మా తండ్రి జోసెఫ్ని మా తండ్రి బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా ఏ ఆలోచనతో మా తండ్రి ఆ బిడ్డ విజయవాడ వెళ్ళాడో మాకు తెలియదు మా తండ్రి. శాంతి సమాధానాలు ఆ బిడ్డ పరం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. తల్లిగారు జాయిస్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి మమ్మల్ని బలపరిచేవాడు, మా సమస్యలకు పరిష్కారం చూపించేవాడు, మమ్మల్ని ఆదరించి ఓదార్చేవాడు, నీ శిలువ చాటును భద్రపరిచేవాడు నీవే మా తండ్రి. మా ప్రభా జోసెఫ్ క్షేమం దయచేయండి, భద్రంగా తిరిగి మా మధ్యకు తీసుకొని రండి. నీ చిత్తం ఏదో మా తండ్రి దాన్ని బయలుపరిచి మా తండ్రి నీవే స్తుతి మహిమ ఘనత నీ నామం తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇటువైటిని విజ్ఞాపనలు చేస్తుండగా మా తండ్రి మా ప్రార్థన ఆలకించండి. మరొక మారు ప్రతి బిడ్డను దర్శించండి, నీ దీవెనలతో నించండి. నీ చిత్తమైతే మా తండ్రి సజీవ లెక్కలో ఉంచి తిరిగి రేపు ఉదయ ఆరాధనలో మా తండ్రి మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొని రమ్మని మా ప్రభా మా ప్రతి పాపాన్ని మా తండ్రి క్షమించి మా ప్రభా నీ కొరకైన కుమారులుగా కుమార్తెలుగా మరొక మారు నీ ఆత్మ మమ్మల్ని అభిషేకించమని మా ప్రభా శాంతి సమాధానాలు దయచేసి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మీకందరికీ మరి ముఖ్యంగా బ్యూలా విన్సెంట్లకు తోడైండును గాక. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో బలము ప్రసాదించుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు
ప్రవహింపజేయుమయా